హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా ఈరోజు జనవరి 4, 2021 సెకండ్ షిఫ్ట్ ఎన్టీపీసీ CBT 1 ఎగ్జామ్లో అడిగిన స్టాటిక్ GS జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి మనకి డెఫినెట్గా ఎన్టీపీసీ CBT 2 కానీ SSC కానీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి కానీ కూడా యూజ్ అవుతాయి. ఇది మనకి 8వ వీడియో. ఆల్రెడీ 7 పార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడడం వల్ల ఉంటే ఈ 7 పార్ట్ల వీడియో యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది పైన INS సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈజ్ రన్నింగ్ బిట్వీన్ విచ్ 2 సిటీస్? రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఏ 2 నగరాల మధ్యలో ప్రయాణిస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి న్యూఢిల్లీ టు కాత్రా. మనకి న్యూఢిల్లీ నుండి కాత్రా దాకా అయితే రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనకి నడుస్తుంది. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి మనకి ట్రైన్ 18 అని కూడా ఇంకొక పేరు ఉంది, గుర్తుపెట్టుకోండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్న ట్రైన్ 18 అన్న ఒకటే. అలాగే మొట్టమొదటి ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడి దాకా నడిచింది అంటే న్యూఢిల్లీ టు వారణాసి. సెకండ్ ట్రైన్ వచ్చి మనకి న్యూఢిల్లీ టు కాత్రా. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ? మానవ శరీరంలో కొవ్వులు నిల్వ చేయు కణజాలం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఎడిపోస్ టిష్యూ. మనకి ఎడిపోస్ కణజాలం అనేది మనకి కొవ్వును నిల్వ చేస్తుంది, ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. భూభాగం యొక్క అత్యంత దక్షిణ సరిహద్దు ప్రాంతం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఇందిరా పాయింట్. ఓకే, ఇందిరా పాయింట్ అనేది మనకి అత్యంత దక్షిణ సరిహద్దు, సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ టెరిటరీని మనకి ఇందిరా పాయింట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జమ్మా మసీద్ ఆఫ్ ఢిల్లీ కంప్లీటెడ్? ఢిల్లీకి చెందిన జమ్మా మసీద్ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది? ఆన్సర్ వచ్చి 1656. ఓకే, 1656లో మనకి ఈ ఢిల్లీకి చెందిన జమ్మా మసీద్ నిర్మాణం అయితే పూర్తవడం జరిగింది. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? UN భద్రతా మండలి యొక్క శాశ్వత కాని సభ్య దేశాల పదవీ కాలం ఎంత? ఓకే, మనకి 2 సంవత్సరాలు టర్మ్ అయితే మనకి అశాశ్వత సభ్యదేశాలు ఏదైతే తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయో వాటి యొక్క టర్మ్ అనేది 2 years ఉంటుంది. ప్రతి 2 yearsకి ఒకసారి అయితే ఆ మెంబర్స్ని అయితే ఎన్నిక చేయడం జరుగుతుంది. ఓకే, మనకి పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మనకి ఆ పర్మనెంట్ మెంబర్స్ అయితే 5 ఉంటారో, అలాగే మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే తాత్కాలిక సభ్యదేశాలు అయితే మనకి 10 సభ్యదేశాలు అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న వీడియోలో మనం ఆ 10 సభ్యదేశాలు ఎవరు 5 సభ్యదేశాలు ఎవరు అన్నది ఆల్రెడీ చూసాం కదా. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చి మనకి 2 years అయితే ఉంటుంది. విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద యాంట్ స్టింగ్? చీమ కుట్టులో ఏ ఆమ్లం ఉంటుంది? అంటే చీమ కుడుతుంది కదా, అప్పుడు మనకి మండుతుంది. ఆ మండడానికి మనకి ఏ ఆమ్లం కారణం? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మెథనాయిక్ యాసిడ్. ఓకే, మెథనాయిక్ ఆమ్లం. ఓకే, లేదా దీన్ని ఫార్మిక్ యాసిడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మీకు ఇన్ కేసు ఆప్షన్లో ఫార్మిక్ యాసిడ్ ఉంటే ఫార్మిక్ యాసిడ్ అయితే ఆన్సర్ అవుతుంది. దీని యొక్క ఫార్ములా వచ్చి మనకి HCOOH. ఓకే, వెన్ వాజ్ ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ రన్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు నడిచింది? ఆన్సర్ 1853. 1853లో మనకి మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఇండియాలో నడవడం జరిగింది. హూ ఫౌండెడ్ ద మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఇన్ 1875 విచ్ లేటర్ బికమ్ ద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ? మనకి తర్వాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అయిన మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలని 1875వ సంవత్సరంలో ఎవరు స్థాపించారు? ఓకే, ఆన్సర్ వచ్చి సయ్యద్ అహ్మద్ ఖాన్. సయ్యద్ అహ్మద్ ఖాన్ వచ్చి 1875వ సంవత్సరంలో మనకి మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను అయితే స్థాపించారు. మనకి ఆ తర్వాత దాన్నే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అయితే మనకి పేరు మార్చడం జరిగింది. వేర్ ఈస్ ద సాంబార్ లేక్ సిచ్యువేటెడ్? సాంబార్ సరస్సు ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి రాజస్థాన్ స్టేట్లో మనకి సాంబార్ లేక్ అయితే ఉంటుంది. వెన్ వాజ్ గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి GSDS? ఓకే, అంటే గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి ఫార్మ్డ్. గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి GSDSను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చి సెప్టెంబర్ 1984. ఓకే, సెప్టెంబర్ 1984వ సంవత్సరంలో అయితే మనకి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టోటల్ లెంత్ ఆఫ్ నావిగబుల్ ఇన్లాండ్ వాటర్స్ ఆఫ్ ద ఇండియా? భారతదేశ అంతర్గత జలమార్గాలు ఇన్లాండ్ వాటర్వేస్ ప్రకారం భారతదేశ అంతర్గత జలమార్గాల నౌకాయాన యోగ్య సుమారు పొడవు ఎంత? ఓకే, ఆన్సర్ 14,500 కిలోమీటర్లు, 14,500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇన్వెంటర్ ఆఫ్ బ్లూటూత్ ఈజ్ డాష్. మనకి బ్లూటూత్ని కనిపెట్టిన వారు ఎవరు?
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జెఫ్ హర్స్టన్. ఓకే, జెఫ్ హర్స్టన్ వచ్చి మనకి ఈ బ్లూటూత్ని అయితే కనిపెట్టడం జరిగింది. వెన్ వాజ్ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 1973, 1973వ సంవత్సరం. యాజ్ పర్ నవంబర్ 2020 హౌ మెనీ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా? నవంబర్ 2020 నాటికి భారతదేశంలో ఎన్ని పరమాణు విద్యుత్ రియాక్టర్లు నిర్వహించబడుతున్నాయి? ఆన్సర్ వచ్చి మనకి 22 న్యూక్లియర్ రియాక్టర్స్ అయితే ప్రజెంట్ మనకి ఆపరేషన్లో అయితే ఉండడం జరిగింది. సో మనకి యాజ్ పర్ నవంబర్ 2020 చూసుకుంటే ఇండియా అనేది 22 న్యూక్లియర్ రియాక్టర్లో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో, ఓకే, 7 అణు విద్యుత్ ప్లాంట్లో 22 అణు రియాక్టర్లో అయితే మనకి ఇండియాలో ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ఎ నోబుల్ గ్యాస్? క్రింది వాయువుల్లో ఏది జడ వాయువు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఆర్గాన్. ఆర్గాన్ అనేది మనకి జడ వాయువు, నోబుల్ గ్యాస్. ఒకసారి మనకి పీరియాడిక్ టేబుల్లో నోబుల్ గ్యాసెస్ చూసినట్లయితే ఈ నోబుల్ గ్యాసెస్నే మనకి గ్రూప్ 18 ఎలిమెంట్స్ అని అంటారు. దీంట్లో మనకి ఏమున్నాయంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ మరియు రాడాన్. ఇవన్నీ కూడా మనకి నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ జడవాయువులకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ నోబుల్ గ్యాసెస్ గల మరొక పేరు ఏమిటి అన్నది ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. వేర్ వాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ ప్రెసిడెన్సీ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ వచ్చి మనకి సూరత్. టాక్సోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్? మనకి టాక్సోల్ను ఏ మొక్క నుండి తీస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి యూ. ఓకే, యూ అనే మనకి వైఈడబ్ల్యూ అనే మొక్క నుండి మనకి ఈ టాక్సోల్ని అయితే తీయడం జరుగుతుంది. హూ హ్యాస్ రిటర్న్ ద నెరేటివ్ హిస్టరీ ఇండియా ఆఫ్టర్ గాంధీ? ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే కథన చరిత్రను ఎవరు రాశారు? ఇండియా ఆఫ్టర్ గాంధీ బుక్ రచయిత మనకి రామచంద్ర గుహ. జీసాట్ 31 ఈజ్ ఎ డాష్? జీసాట్ 31 అనేది ఏమిటి? ఓకే, జీసాట్ 31 అనేది మనకి టెలికమ్యూనికేషన్ సాటిలైట్, టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిసెఫ్ సిచ్యువేటెడ్? యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి మనకి న్యూయార్క్. హూ ఈస్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరిని భావిస్తారు? ఆన్సర్ వచ్చి మనకి వర్గీస్ కురియన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీస్ రికమెండ్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ క్రాప్స్? క్రింది వాటిలో ఏది పంటలకు కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి సిఎస్సిపి. ఓకే, సిఎస్సిపి ఏదైతే ఉందో ఇది మనకి పంటలకు కనీస మద్దతు ధరను అయితే నిర్ణయించడం జరుగుతుంది. సిఎస్సిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఎమినెంట్ సోషల్ రిఫార్మర్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ పండిత రామాబాయి సరస్వతి వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఆఫ్ డాష్? ప్రఖ్యాత సామాజిక సంస్కర్త మరియు మహిళా శిక్షణ సంస్కర్త అయిన పండిత రమాబాయి ఏ భాషలో గొప్ప పండితురాలు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సంస్కృతం, సాంస్క్రిట్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద లోక్సభ ఫ్రమ్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ? భారత రాష్ట్రపతి ద్వారా లోక్సభలో ఆంగ్లో ఇండియన్ సముదాయంలో ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? ఆన్సర్ మనకి 2 ఆంగ్లో ఇండియన్లు అయితే మనకి రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. ద లా దట్ పర్మిట్స్ విడోస్ టు రీమ్యారీ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ డాష్? వితంతువులకు తిరిగి వివాహం చేయడానికి అనుమతించే చట్టం హిందూ వివాహితుల పునర్వివాహ చట్టం ఈ సంవత్సరంలో ఆమోదించబడింది. ఆన్సర్ వచ్చి 1856, 1850. విచ్ సిటీ వాజ్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా యాజ్ పర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఇన్ ద కేటగిరీ ఆఫ్ సిటీస్ 10 lakh అబవ్ పాపులేషన్? స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ప్రకారం భారతదేశం యొక్క పరిశుభ్ర నగరంగా నిలిచిన నగరం ఏది? మనకి 10 లక్షల కన్నా ఎక్కువ నగర జనాభా ఉండగలిగిన నగరాల్లో. ఓకే, సో కేటగిరీలో మనకి 10 lakhs బిలో, 10 lakhs అబవ్ అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఈ 10 lakh అబవ్ కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా మనకి మధ్యప్రదేశ్కి చెందిన ఇండోర్ సిటీ అయితే నిలవడం జరిగింది. By default, how many worksheets are present in workbook of Excel MS Office 2010? MS Excel 2010 ప్రకారం వర్క్ బుక్లో డిఫాల్ట్గా ఎన్ని షీట్లు ఉంటాయి?
ఓకే, అంటే 3 డిఫాల్ట్గా మనకి షీట్లు రావడం జరిగింది. సో క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్ మనకి ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా మనం ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకు ఒక డిఫాల్ట్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది కదా. మొట్టమొదటిగా ఓపెన్ అయిన ఈ డిఫాల్ట్ షీట్లో కింద మనకి ఎన్ని షీట్లు ఒకేసారి ఓపెన్ అవుతాయి అంటే 3 షీట్లు మనకి డిఫాల్ట్గా ఒకసారి అయితే ఎక్సెల్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎంఎస్ మనకి వార్డ్ చూసుకున్నా పవర్ పాయింట్ చూసుకున్నా మనకి ఒకటైతే మనకి డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది కదా. బట్ ఎక్సెల్లో చూసుకుంటే 3 షీట్స్ అనేవి ఒకేసారి డిఫాల్ట్గా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వెన్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చి మనకి ఏప్రిల్ 1935. ఏప్రిల్ 1935వ సంవత్సరంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్థాపించడం జరిగింది. ఇన్ టెలికాం ఫీల్డ్ ఐఎస్పి స్టాండ్స్ ఫర్? టెలికాం రంగంలో ఐఎస్పి అనగా ఏంటి? ఆన్సర్ వచ్చి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది మనకి ఐఎస్పి యొక్క ఫుల్ ఫామ్. The right to free and compulsory education act was passed by the parliament in the year. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి 2009, 2009. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? న్యూటన్ మొదటి చలన నియమానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చి లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమం. యాజ్ పర్ నవంబర్ 2020 వేర్ ఈజ్ ఇండియా న్యూయెస్ట్ హైకోర్ట్ బిల్డ్? నవంబర్ 2020 నాటికి భారతదేశం యొక్క నూతన హైకోర్టు ఎక్కడ నిర్మించబడింది? ఓకే, అమరావతిలో అయితే మనకి లేటెస్ట్ హైకోర్టు అయితే నిర్మించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి హైదరాబాద్లో అయితే ఉమ్మడి హైకోర్టు ఉంటుంది కదా ఆంధ్ర తెలంగాణకి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి అమరావతి ఆంధ్రప్రదేశ్లో మనకి సపరేట్గా హైకోర్టుని అయితే బిల్డ్ చేయడం జరిగింది. The Buland Darwaza at Fatehpur Sikri was erected by Akbar to celebrate his concept of dash. డాష్ పై తన విజయాన్ని వేడుకగా జరుపుకునేందుకు ఫతేపూర్ సిక్రీ వద్ద బులంద్ దర్వాజాను అర్బర్ ద్వారా నిర్మించబడింది. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి గుజరాత్. సో గుజరాత్పై యుద్ధం చేసినప్పుడు మనకి విక్టరీని జ్ఞాపకార్థంగా మనకి ఫతేపూర్ సిక్రీ వద్ద బులంద్ దర్వాజా అనే మనకి డోర్ ఆఫ్ విక్టరీ అని చెప్పి బులంద్ దర్వాజా వద్ద అయితే దాన్ని బిల్డ్ చేయడం జరిగింది అక్బర్. సుశీల్ కుమార్ వోన్ ద ఒలింపిక్ మెడల్ ఫర్ డాష్? సుశీల్ కుమార్ మనకి ఒలింపిక్ పథకాన్ని ఏ క్రీడలో గెలుచుకున్నారు? ఓకే, సో ఆన్సర్ వచ్చి రెజ్లింగ్. సుశీల్ కుమార్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? ఆ క్వశ్చన్ మనకి డిఫరెంట్గా అడిగారు. ఓకే, ఇవి మనకి January 4, 2021 సెకండ్ షిఫ్ట్లో అడిగిన స్టాటిక్ జిఎస్ జీకే బిట్స్ అనేవి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. నోబుల్ గ్యాసెస్ గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా మీరు ఆ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.